గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఇటీవల అమెరికా పర్యటనలో నాకు తెలిసినటువంటి విషయంగా డిసెంబర్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి కార్యక్రమాలు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా సేవా కార్యక్రమాలు, సెమినార్లు, తెలుగు రాష్ట్రాల నేటి నుంచి 27 వరకు కార్యక్రమాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, వైద్య శిబిరాల నిర్వహణ. అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్స్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి వెల్లడి. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణతో భేటీ. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్సీ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి రామసహాయం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తామని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించున్నట్లు వెల్లడించారు. 13న ఐఐటి హైదరాబాద్లోని సెమినార్, స్టార్టప్ పిచ్ పోటీలు, 14న ఎస్పీఆర్ యూనివర్సిటీలో సాహిత్య కార్యక్రమం, 15న బృందం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం ఉంటాయని వెల్లడించారు. 16, 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, అదేవిధంగా విశాఖలోని బిజినెస్ సెమినార్లు, విద్యాపరమైన చర్చలు ఉంటాయని, 19, 20 తేదీల్లో హైదరాబాద్లోని యువజన క్రీడా కార్యక్రమాలు, 21న మహబూబ్నగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మట్టిగడ్డ గ్రామంలో 22న చిన్నారుల కోసం విద్య, ఆధ్యాత్మిక, వైద్యపరమైన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. 23న నాగర్ కర్నూలు జిల్లా మేడిపూర్ గ్రామంలో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక సెమినార్, హెల్త్ క్యాంపు ఉంటుందని, 24న సూర్యాపేట జిల్లా అనంతరంలో వైద్య ఆరోగ్య శిబిర ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందని వివరించారు. 25న సిద్దిపేటలో ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందని వివరించారు. 25న సిద్దిపేట నియాన్ బాల సదన్ చారిటీ కార్యక్రమం, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పలు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా 27న హైదరాబాద్లో రవీంద్ర భారతిలో గ్రౌండ్ ఫినాలే ఉంటుందని వివరించారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో భేటీ. జయంత్ చల్లా, సతీష్ రెడ్డి రామసహాయం గురువారం ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ కలిసి తమ సేవా కార్యక్రమం గురించి వివరించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, తెలుగువారిపై వాటి ప్రభావం, H1B వీసాల గురించి చర్చించారు. వీరు రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కూడా కలిసి అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వచ్చే ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతున్న 19వ మహాసభలు, యువజన సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ నెల 19న హైదరాబాద్ టీ హబ్లో నిర్వహించే బిజినెస్ సెమినార్లో పాల్గొనాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో మీడియా, అదేవిధంగా కోఆర్డినేటర్ ఈశ్వర్ బండా కూడా ఉన్నారు. ఇది మన ప్రేక్షకుల కోసము, వ్యూవర్స్ కోసము, సేవా తత్పరత ఉన్నటువంటి వాళ్ళ కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. నమస్తే. దీన్ని ఫాలో కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఫాలో కావచ్చు. దీని యొక్క కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను కాబట్టి ఇటీవల అమెరికాలో కొన్ని స్టేట్లను సందర్శించడం, అక్కడ విధి విధానాలు, అదేవిధంగా సాంస్కృతికంగా, ఆర్థికంగా, రోడ్లు, మౌలిక సదుపాయాలు కూడా అధ్యయనం చేయడం జరిగింది. దాంట్లో అధ్యయనం భాగంగా దాదాపుగా అక్కడ ఎక్కడ చూసినా పొల్యూటెడ్ అయిన కంపెనీలు ఎక్కడా కనపడలేదు. అవి ఇటీవల అక్కడ వచ్చినటువంటి మార్పులు మనం గతంలో నుంచి కూడా వైశాల్యమైనటువంటి, ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి అమెరికాలో ఈ యొక్క పొల్యూషన్ అనేది జీరోగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ముఖ్యంగా ఈ యొక్క పొల్యూషన్ కాకుండా దాని గురించి కొంత వీళ్ళను కూడా కలవాలని మేము ఆశిస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.